తెనాలిలో ఫాస్టర్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈరే న్యూ లైఫ్ ఫ్యామిలీ వర్షిప్ సెంటర్ చర్చి ఆధ్వర్యంలో చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం నుండి మార్కెట్ సెంటర్, బస్టాండ్, రజక చెరువు, గాంధీ చౌక్, టౌన్ చర్చి మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం సమర్పించారు. ప్రవీణ్ పగడాల స్మారక శాంతి ర్యాలీ కొనసాగింది. ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఫాస్టర్ మృతిపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారిని నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న విభిన్న కథనాలను నమ్మవద్దని, వాస్తవ ఘటనలో సత్యాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. దైవ సేవకులపై జరుగుతున్న భౌతిక దాడులపై ప్రభుత్వం స్పందించాలని కూడా వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ కూచిపూడి అబ్రహం, కార్యదర్శి పల్లె శ్యాముల్, మండల ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండు ఏ భానుప్రసాద్, తెనాలి క్రైస్తవ నాయకులు డాక్టర్ కె సుధీర్ కుమార్, బ్రదర్ పిఐ ప్రభుదాస్, బ్రదర్ సాల్మన్, బ్రదర్ రావూరి విక్టర్ పాల్, రెవరెండ్ డి మార్టిన్ లుద్రబాబు, తెనాలి టౌన్ ఫాస్టర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్స్ బ్రదర్ ఆనంద్, రెవరెండ్ ఎం చిట్టిబాబు, బ్రదర్ అబ్రహం రెడ్డి బోయిన, రెవరెండ్ మార్ఫు స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.